ఈసారి వరలక్ష్మి వ్రతం అసలు చేసుకుంటాను అనుకోలేదండి. కానీ అమ్మ దయ వల్ల ఏదో సింపుల్ గా అలా చేసేసుకున్నాను. కానీ నాకైతే లోటు అనిపించింది. ఇంకా క్లీనింగ్ సెక్షన్ అయితే చెప్పక్కర్లేదండి. ముందు రోజు వాచిపోద్ది నాకైతే. మా అమ్మ వరలక్ష్మి వ్రతానికి అంతా క్లీనింగ్ చేస్తే అదే అలవాటు అయిపోయి ఈవెన్ కర్టెన్స్ కార్పెట్స్ తో సహా క్లీన్ చేస్తాను. వరలక్ష్మి వ్రతానికి సింపుల్ గా 3 రకాల ప్రసాదాలు చేస్తానండి. ఇంకా నా స్టైల్లో పెరుగు ఆవిడ చేశానండి, బెల్లం పరమాన్నం చేశాను. ఇంకా పూజలు అంటే పులిహార కామన్ కదా. అమ్మవారిని మాత్రం చాలా సింపుల్ గా అలంకరించండి. కలసం కూడా ఎందుకో చెప్తాను రండి, మన వీడియోలోకి వెళ్ళిపోతాం. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. నేను మీ జ్యోతి అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరూ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారండి. నేనైతే చాలా సింపుల్ గా చేసుకున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ పెద్ద వీడియోతో వస్తున్నానండి. దానికి రీజన్ కూడా చెప్తాను. నిజంగా అసలు 15 డేస్ నుంచి నాకు ఫుల్ కోల్డ్ కఫ్, అస్సలు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. దానివల్ల పెద్ద వీడియోలు పెట్టలేకపోతున్నాను. అందుకే వరలక్ష్మి వ్రతం వ్లాగ్ ఇంత లేట్ అయిందండి. అసలు 3rd వీక్ పోస్ట్ చేయాలి, కానీ అప్పుడు కోల్డ్ కఫ్ ఎక్కువైపోయి అసలు పెట్టలేకపోయిందండి. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అవ్వలేదు. మీకు చూస్తే అర్థమవుతుంది నా వాయిస్ అసలు ఎంత చేంజ్ అయిపోయిందో. ఆ 1 వీక్ తర్వాత కొంచెం తగ్గుతుంది పెడదామని లోపు ఫోన్ ఎఫెక్ట్ అయిందండి. చాలా ప్రాబ్లం. ఏంటో ఈసారి అన్ని అలా ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ అనిపించింది నాకైతే. అసలు ఫోన్ ఎక్కడ నేను కింద పడేయలేదండి, కానీ స్క్రీన్ మొత్తం గ్రీన్ లోకి వచ్చింది సడన్ గా. ఏంటని చెప్పి షాప్ కి తీసుకెళ్తే షాప్ వాడు అన్నాడు స్క్రీన్ మొత్తం పాడైపోయింది, చేంజ్ చేయాలి అన్నాడు. అయితే 5-6 షాప్స్ కి వెళ్ళానండి. అందరూ అదే మాట అన్నారు. అందరూ 1000 dirhams అవుద్ది అన్నారు. 1000 dirhams అంటే మన ఇండియన్ కరెన్సీలో 20,000 కన్నా ఎక్కువ అండి. అసలు నాకైతే ప్రాణం పోయింది. అబ్బాయి ఏంటి మన తప్పు లేకుండా ఇంత పెద్ద మిస్టేక్ అయిపోయింది అని చెప్పేసి. ఎందుకంటే ఐఫోన్ ఎఫర్ట్ చేసే అంత కాదు మంది, బట్ ఈఎంఐలో తీసుకున్న, అది కూడా యూట్యూబ్ వీడియోస్ కనే తీసుకున్నానండి నేను. లేదంటే అంత కాస్ట్ పెట్టి అంత పెద్ద ఫోన్ కొనుక్కోవాల్సిన అవసరం అస్సలు లేదు మనకి. సరేలే ఇంక మనం ఏం చేయలేం కదండి. అయిపోయింది. 1 వీక్ తర్వాత ఫోన్ వచ్చింది. ఇంకా అప్పుడు వరలక్ష్మి వ్రతం లాగా పెడదామంటే ఇంకా నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అది క్లియర్ అవ్వలేదు. సో అందుకని లేట్ అయింది. ఈ కర్టెన్స్ ఎందుకు చూపిస్తున్నానంటే అండి, జనరల్ గా కర్టెన్స్ బయట వాషింగ్ కి ఇస్తే వాడు ఎంత చెప్పాడు తెలుసు. ఒక కర్టెన్ కి క్లీన్ చేయడానికి 50 dirhams అడిగానండి. 1000 రూపీస్. నేను అనుకున్నాను నేను కొన్న కాస్ట్ కన్నా ఈ కాస్ట్ ఎక్కువైపోయిందని చెప్పి. ఇలా కాదని చెప్పి మాకు బాత్ టబ్ ఇచ్చాడు కదా, అందులో నీళ్ళు వేసి సర్ఫ్ వేసి నానబెట్టేసాను 10 minutes. తర్వాత దాన్ని మళ్ళీ అందులోనే జాడించేసాను అనమాట. ఇంకా అయిపోయింది. కార్పెట్ కూడా సేమ్ అదే చేశాను. కార్పెట్ నేను కొన్నదేమో సెకండ్ హ్యాండ్, అది క్లీనింగ్ ఏమో 100 dirhams అడిగాడండి. 100 dirhams అంటే ఇండియన్ కరెన్సీలో 2000. దాని బదులు నేను కొత్తగా కొనుక్కుండాలి అని చెప్పి నాకు నేనే క్లీన్ చేసేసుకున్నాను. బట్ కొంచెం టైం టేకింగ్. తర్వాత ఇంకొకరు హెల్ప్ కావాలండి, అదంతా తడిచిన తర్వాత మనం మొయ్యలేము. సో మొత్తానికి హౌస్ క్లీనింగ్ తో పాటు కర్టెన్స్, కార్పెట్స్ అన్ని క్లీన్ చేసేసుకున్నానండి వరలక్ష్మి వ్రతానికి. అసలు ఆ రోజు వరకు చేసుకుంటాను అనుకోలేదు. చెప్పాను కదా నాకు అసలు హెల్త్ బాగాలేదని చెప్పి, దానివల్లే చేసుకోకూడదని అనుకున్నాను. ఇంకా సరే అని చెప్పి సింపుల్ గా చేసేసుకున్నానండి. ఇంకా అందుకే పెద్దగా కలసం అది ఏం పెట్టలేదు. ఇంట్లో కూడా సింపుల్ గా చేసిన ప్రసాదాలు 3ను. వరలక్ష్మి వ్రతం రోజు ఎర్లీగా లేచండి, రోజు కన్నానే కొంచెం వాము, సోంపు, జీలకర్ర వేసి హాట్ వాటర్ తాగాను అనమాట. అది కొంచెం గ్యాస్ట్రిక్ బాగా పనిచేస్తుంది. బట్ డైలీ అయితే తాగలేకపోతున్నాను. వీక్లీ ట్వైసే తాగుతున్నాను. మిగిలిన డేస్ నార్మల్ హాట్ వాటర్ తాగేస్తున్నాను. వాటర్ తాగేసి గ్రైండర్ లో పప్పు వేసి అప్పుడు స్నానానికి వెళ్ళానండి. మనకి గారెలు ఎప్పుడు గ్రైండర్ లో వేస్తే ఫ్లఫీగా భలే వస్తాయండి, పొంగుతున్నట్టు. సో అందుకని గ్రైండర్ లో వేస్తాను. లేదంటే మనం మిక్సీలో వేసుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి, తర్వాత అంత సాఫ్ట్నెస్ రావన్నమాట. పెరుగు ఆవిడకైతే మనకి మిక్సీలో కన్నా గ్రైండర్ లోనే బాగుంటుందని నా ఫీలింగ్. ఇంకా స్నానం చేసిన తర్వాత మనకి దేవుడికి పీఠం పెట్టుకుంటాం కదండి. సో నా దగ్గర ఒక పేట ఉంది. దానికి ఇంకా పసుపది రాసేసి ఎక్కడ బొల్లులు లేకుండా రాసుకోవాలండి. ఒకసారి మర్చిపోవద్దు మీరు, ఎప్పుడు రాసినా కూడా పసుపు బొల్లులు లేకుండా రాయాలి. అంటే ఎవరికి రాసినా కూడా అలాగే రాయాలి. అమ్మవారు కలసాన్ని రెడీ చేసినప్పుడు కూడా అలాగే రాయాలి. మొత్తం చూసుకోవాలండి. ఆ తర్వాత దేవుడి సామాన్లు తీసి క్లీన్ చేసేసుకున్నాను. ఈ లోపు గ్రైండర్లో పప్పు అయిపోయింది. ఈ గ్రైండర్లో వేసిన గారెల పప్పు అయితే గారెలు చాలా బాగా వస్తాయి, కానీ ఆ గ్రైండర్ కడగడం అనే ఒక టాస్క్ ఉంటుంది చూసారు. నాకైతే ఎంత చిరాకు వస్తుందో. మాకేమో చిన్న షింక్ ఇచ్చాడండి, అక్కడ పట్టదో చావదో, ఆ నీళ్ళేమో ఫాస్ట్గా వచ్చి చావు. అసలు గ్రైండర్ క్లీన్ చేయడానికి అయితే ఎంత చిరాకు వస్తుందో. చాలా టైం టేకింగ్ అవుతుంది. తర్వాత అది మోసేసరికి బరువు సగం జబ్బలు కూడా నొప్పులు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా తప్పదు, మరి ఏం చేస్తాను, అలా నెమ్మదిగా కడుక్కోవడమే. కడిగేసి ఎండలో పెట్టేస్తాను ఎప్పుడు కూడా. మనకి ఇండియాలో అనుకోండి ట్యాప్లు ఫాస్ట్గా వస్తాయి. చక్కగా బయటికి తీసుకెళ్లి ట్యాప్ కింద పెట్టేసి ఆ కొంతసేపు నానబెట్టి క్లీన్ చేసేస్తే అయిపోద్ది. ఇక్కడేమో మనకి అలాగ అవ్వదు, చావదు. ఇంకా ఇండియాలో ఇంకా పనాళ్ళన్నీ ఉంటారండి. ఇక్కడైతే ఇంకా పనాల్లో మనమే, ఇంక మన పని మనమే, ఇంక తప్పదు, వేరే ఆప్షన్ లేదు. అంటారు కదా, ఇక్కడ లక్షలు సంపాదించినా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పాలి. అలానే బతుకుతున్నా. పనాలను పెట్టుకోలేని దుస్థితి నిజంగా సునైనా గారు అన్నట్టు. పరమ్మాయిని కూడా పెట్టుకోలేని దుస్థితిలో బతుకుతున్నాను నేను. ఏం చేస్తాను, దానికి డబ్బులు ఇవ్వాలి కదా. అయ్యో డబ్బులు ఖర్చు అవ్వవు. ఇక్కడ దేవుడి సామాన్లు ఇత్తడి వెండి నేను క్లీన్ చేశాను కదండి. అది పితాంబరి పౌడర్తో చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. మనకి నీట్గా వైట్గా అయిపోతాయండి. భలే నచ్చింది నాకు పితాంబరి పౌడర్. నేను ఇండియా నుంచే తెచ్చేసుకుంటాను 2-3 ప్యాకెట్లు వచ్చేటప్పుడు. సో ఎవరైనా దేవుడి సామాన్లు క్లీన్ చేయాలంటే పితాంబరి
పులిహోర యూస్ చేయండి. అది కాకుండా జనరల్గా యూస్ చేయాలి అనుకుంటే నేను ఏం చేస్తాను అంటే చింతపండు తర్వాత మట్టి పెట్టి క్లీన్ చేసినా కూడా ఎంతే నీట్గా వచ్చేస్తాయండి. కానీ పితాంబరి పౌడర్ కన్నా చింతపండు పెట్టి తోమితే ఏమవుతాయంటే ఎక్కువ రోజులు నల్లగా అవ్వవు. ఈ పితాంబరి పౌడర్ పెడితే ఏంటంటే ఫాస్ట్గా నల్లగా అయిపోతాయి, నెక్స్ట్ డేకి 2 డేస్కి నల్లగా అయిపోతాయి అనమాట. ఇదే పితాంబరి పౌడర్ మన వెండి సామాన్లకి ఇతర సామాన్లు కూడా వాడుకోవచ్చండి, బాగుంటాయి, తెల్లగా వస్తాయి. ఇంకా తర్వాత గుమ్మాలకి అన్ని బొట్లు పెట్టుకుంటాం కదా, పూజ చేసుకుంటాం కదా. జనరల్గా నేను పూజలు చేసినప్పుడే గుమ్మాలు బొట్లు పెడతాండి, చెప్పకపోవడమే, డైలీ అయితే పెట్టను. ఇంక ఈ లోపు అది అయ్యేలోపు ఇక్కడ రైస్ పెట్టేసాను. రైస్ అయిపోయింది పులిహోరకి. తర్వాత బెల్లం పరమాన్ని వండారండి, అందులో సగ్గుబియ్యం వేసి చాలా బాగుంటుంది అసలు టేస్ట్. అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసి వేసాను. తర్వాత పెరుగావడికి లోపు పెరుగులో కొంచెం సాల్ట్ వేసి పోపు పెట్టుకున్నాను అనమాట. పోపులో చిన్న ఇంగు వేసుకుంటే అండి ఎంత బాగుంటుందో టేస్ట్. పెరుగావడికి రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను అండి. ఫస్ట్ ప్లేన్ గారికి అని చెప్పి నేను ఆకు తీసుకున్నాను, అరిటాకు. అది అసలు మీకు చూపిద్దామని చెప్పి అరిటాకు చూపించానండి. లేకపోతే నాకు అసలు అరిటాకు మీద వేయడం కన్నా చేతిలో పెట్టుకొని వేసేయడం ఈజీ. మా హస్బెండ్ అన్నారు షేప్లు ఒక్కడు కూడా రావట్లేదే అని చెప్పేసి అన్నారు. సరే అరిటాకు మీద వేసి రౌండ్గా రుద్ది జస్ట్ వీడియో గురించి 2-3 గారెలు వేసానంత అరిటాకు మీద. తర్వాత నేను నా ప్రాసెస్లోకి వెళ్ళిపోయాను. ఇందాక పెనం చుట్టూ చిన్న బూరెలాగా తిప్పాను కదండి ఆ గారెల పిండిని. అలా తిప్పితే ఏంటంటే మన అగ్నిదేవుడికి ఫస్ట్ ఇస్తామన్నమాట, నైవేద్యం లాగా. చిన్నది ఎలా వేసుకొని అగ్నిదేవుడికి ఇచ్చేసుకుంటాం. ఫస్ట్ తీసింది అలా కింద వేసేస్తాను అనమాట స్టవ్ మీద. చూడండి ఎంత షేప్ బాగా వచ్చిందో. తర్వాత నేను ఇందంతా ఎవరు పడతారా బాబు ఒక్కొక్క గారికి అని చెప్పి ఒక చేత్తో వేసేస్తాను. ఇలా చేత్తో తడి చేసుకొని చేత్తో తీసి కన్నం పెట్టేసి అలా డైరెక్ట్గా వేసేస్తాను. పెరుగావిడికి ప్లెయిన్, తర్వాత దేవుడి ప్రసాదానికి కొంచెం ప్లెయిన్ వేసాను. మాకు ఇంట్లో తినడానికి ఇంకా ప్రసాదం పంచిపెట్టడానికి ఉల్లిపాయలు అన్నీ వేసానండి. జనరల్గా పూజలప్పుడు చాలా మంది ఉల్లిపాయలు వాడరు, కానీ నేను వాడేస్తానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి అప్పుడు మళ్ళీ వేసాను. ఆ గారెలు కలిపేటప్పుడు అండి మనం ఇందాక నేను బాగా బీట్ చేశాను కదా, మీకు బీటర్ ఉంటే బీటర్తో లేదంటే చేత్తో కానీ అలా 10 సార్లు అన్నారంటే గారెలు చాలా బాగా వస్తాయండి. మనకి అలా అనేటప్పుడు ఏంటంటే చూడండి మనకు నురగల్లాగా అనిపిస్తుంది, గ్యాస్ పులిసినట్టు అనమాట. అది అలా చాలా బాగా వస్తాయి. ఒకసారి ఎప్పుడు కూడా ఈ ట్రిక్ మర్చిపోకండి. మీరు ఏ గారెలు వేసినా కూడా గారెల పిండిని తీసేసాక చేత్తోనే బీటర్తోనే బీట్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ చూసారా నా ఓల్డ్ ప్రాసెస్కి వచ్చేసాను. నాకు అరిటాకు పెట్టి పేపర్లు పెట్టి కాగితాలు పెట్టేసి నా వల్ల అవ్వదండి. ఇంకా అందుకే చేత్తోనే వేసేస్తాను. ఇవి పెరిగావడికి ఎప్పుడన్నా ఎవరైనా పెరిగావడం మీకు లోపల అంతా పేల్చాలి అనుకుంటే వేడివేడిగా తీసిన వెంటనే నీటిలో వేసింది. ఆ నీటిలో చిన్న సాల్ట్ కొంచెం పెరుగు బిళ్ళ వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది. అది అందులో బాగా డిప్ చేసేసి అది తీసి పెరుగులు వేసేయండి, మొత్తం పీల్చేద్ది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సాఫ్ట్ వచ్చి లోపలికంటే వెళ్ళిపోద్ది ఆ పెరుగు. సో వెనకాల మా బాబు వాయిస్ వినండి, వాడు హనుమాన్ చాలీసా పాడుకుంటున్నాడు. నేనైతే ఎప్పుడు అలానే చేస్తానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చినాయి నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లేదా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయొచ్చండి, శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేమ్. ఈ గారెల పనే పెద్ద పని అండి. మిగతా పరమాన్నం, పులిహోర ఇవన్నీ చాలా సింపుల్గా అయిపోతాయి నాకైతే. ఆ రోజు ఆ పొద్దుటే మొదలు పెడితే నాకు పూజ అనేసరికి 1:30 అయిందండి. ఇంకంటే ఎంత లేట్ అయింది. చేసిన ఐటమ్స్ ఏం లేవు, కానీ గారెల పని ఆ గ్రైండర్ వేసి గ్రైండర్ తీసి గ్రైండర్ కడిగి పెద్ద సేవలాగా అనిపిస్తుంది నాకైతే నిజంగా. కానీ చేసుకోవాలి కదండి, మనం చేసుకునేదే పండగలకి పబ్బాలకి. మామూలుగా ఊరికి గారెలు చేసుకుని తినాలి అంటే నాకైతే ఆ బాబు ఎవరు చేస్తాడో బాబు. ఆ ఇడ్లీకి వేయడానికి గ్రైండర్ తీయడానికి బద్ధకం వస్తుంది. ఇప్పుడు 2 వీక్స్కి 3 వీక్స్కి ఇడ్లీ వేస్తాను, ఒకసారి వారం సరిపడా బ్యాటరీ వేసేస్తాను. అంత చిరాక గ్రైండర్ పని నాకైతే నిజంగా. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్. అంటే ఆ గ్రైండర్ నాకే చిరాకు వస్తుందా అందరికీ అలాగ వస్తుందా తెలుసుకోవడానికి, అంతే, అంతకు మించి ఏం లేదు. అది అయిపోయాక పులిహోర పోపు పెట్టేసుకున్నానండి. చింతపండు పులిహోరకి ముందే 1.5 గంట ముందే నానబెట్టేసుకుని తర్వాత మనం జాలీలో వేసుకొని ఆ పులుపు తీసేసుకున్నాం అనుకోండి, తక్కువ నీళ్ళతోనే మొత్తం అంతా బయటకు వచ్చేస్తాను అనమాట. స్క్వీజ్ చేసేయచ్చు బాగా. పిసికి ఎవరు చేస్తాడులే అని చెప్పి అలా జాలీ ప్రాసెస్ యూజ్ చేశాను. మీకు యూజ్ అయితే ఫాలో అవ్వండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాగా దగ్గరికి అయిపోయిందండి చింతపండు పులుపు. ఈ పులుపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 10-15 డేస్ కూడా దాచుకోవచ్చు. నేను ఆ రోజు మొత్తం వెళ్ళేది కొంచెం మిగిలితే దాచాను. తర్వాత ఇంక 1 వీక్ తర్వాత మా హస్బెండ్కి ఎప్పుడన్నా లంచ్ బాక్స్లో కల్లా పులిహోర కింద కలిపేసి కూడా పెట్టేస్తాను అన్నమాట. నాకు ఈ చింతపండు పులిహోర అయితే చాలా బాగా నచ్చుద్దండి. లెమన్ పులిహోర అయితే అంతగా నచ్చదు. ఇంకా ప్రసాదాలు అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర సర్దేసుకున్నాక అప్పుడు రెడీ అయ్యి పూజ చేసుకున్నానండి. ఇంకా మొత్తం దేవుడు అంత జస్ట్ దీపం పెట్టడం ఒక్కటే ఉంచి మిగతా అన్ని సర్దేసుకున్నాను దేవుడి దగ్గర. నేను అదే శారీ ఉంచేసుకుందాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నా చేతిలో ఉంది కదా, ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా చూడండి. ఈ శారీ మా నాన్నగారు కంచి నుంచి తీసుకొచ్చారు, పట్టు చీర. యాక్చువల్గా మా నాన్నగారికి ఎప్పుడు ఇలా చీరలు అయి కొనడం అస్సలు తెలియదండి. ఇప్పటి వరకు ఏది కొనలేదంటే డబ్బులు ఇచ్చేసి కొనుక్కోమని ఇలా తెలుసు, కానీ ఇలా కొనాలి ఇక్కడికైనా వెళ్తే తేవాలి అని తెలియదు జనరల్గా మా నాన్నగారికి. కానీ మన యాత్రలకు వెళ్ళినప్పుడు కంచిలో అందరూ కొంటుంటే అప్పుడు బాగుంటుందని చెప్పి నాకు తీసుకున్నారంట. చాలా బాగా నచ్చింది నాకైతే కలర్. మీకు ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోద్ది. ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధించును.
సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే. పూజ అయిపోయింది మొత్తానికి. ఇంక పూజ అయ్యాక ఫస్ట్ హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం కదండి. నేనైతే ఏ పూజ అయినా ఫస్ట్, పండగ అయినా పూజ అయినా లేదు నా బర్త్డే అయినా యానివర్సరీ అయినా ఏదైనా ఫస్ట్ మా హస్బెండ్ దగ్గర దండం పెట్టుకోవడం అలవాటు బాగా. జనరల్గా మనం ఇలాంటి పెద్దవాళ్ళకి దండం పెట్టుకుంటాం కదా. ఇంక ఇంట్లో పెద్దవాళ్ళు హస్బెండ్ ఉన్నారు, ఇంకా అంత అత్తయ్య మా వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు, అమ్మ నాన్న. సో ఇంకా అలా హస్బెండ్కి పెట్టేసుకుంటాను. ఈసారి పూజలో కలసం కూడా పెట్టుకోలేదండి. చెప్తున్నాను కదా, అసలు నేను చేసుకుందామని అనుకోలేదు, హెల్త్ బాగోక. ఈసారి అమ్మవారి రూపు కూడా తీసుకోలేదు, పసుపు తాడు పెట్టేశాను. ఎప్పుడు 11 మంది తగ్గకుండా వాయినం ఇచ్చేదాన్ని, ఈసారి 5గురికి ఇచ్చానండి. అదండి ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నాతో మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో నాకు మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.